ఈరోజు స్నో బోర్డింగ్కి వెళ్ళబోతున్నాను. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు నలిగిన షర్ట్స్ వేసుకుంటాము. మన పిచ్చి జుట్టుని మళ్ళీ సరి చేసుకోవాల్సి వస్తుంది బికాజ్ నేను వెళ్ళేది స్నో బోర్డింగ్కి కాబట్టి మనకి మామూలుగా బయటకు వెళ్తేనే ఫుల్ కవరేజ్ కావాలి. అట్లాంటిది స్నో బోర్డింగ్ ఇట్లాంటి వింత విన్యాసాలు కోతి విన్యాసాలు చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం పైనుంచి కిందకి మంచి వార్మ్ బట్టలు ఉండాలి. సో ఐ హ్యావ్ థర్మల్ ఇన్సైడ్ షర్ట్, లోపల థర్మల్ ప్యాంట్, పైన కార్గో జీన్స్, లేయర్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్. దిస్ ఇస్ గైస్ ఇట్లా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది నా నోస్. దెన్ కొంచెం మన పిచ్చి జుట్టు అంతా పెట్టుకుని దీన్ని వేసుకుని ఇక్కడ నుంచి దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. స్వెటర్ కూడా నేను 1.5 year అయిపోతుంది బికాజ్ లాస్ట్ వింటర్ కూడా నేను ఇదే వాడాను. ఇప్పుడు దాకా నాకు తెలియలేదు ఇక్కడ క్యాప్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందని. ఎంతసేపు ఇట్లా పడిపోతుందని తిట్టుకునేదాన్ని. సో దిస్ ఈజ్ హౌ వి గో. అండ్ నేను కొంచెం గ్లౌజెస్ వేసుకొని రెడీ అయ్యి నేను బయట వ్లాగ్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా స్నో పడలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి స్నో బోర్డింగ్ అని డిసైడ్ అయ్యాక స్నో పడడం స్టార్ట్ అయ్యింది. మీరు నాకు జుట్టు మీద, నా చింపురు జుట్టు మీద తెలిసింది మీకు స్నో పడుతుందో లేదో. చూడండి, ఇప్పుడు పడుతుంది స్నో. అసలే నా హెయిర్ అడ్జస్ట్ చేసుకోవడానికి నాకు కొన్ని గంటలు పట్టిద్ది. అట్లాంటిది ఇప్పుడు స్నో పడుతుంది. సో గైస్, యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది బికాజ్ కార్ మొత్తం స్నో పట్టేసింది. దాన్ని పీకి లాగేసరికి టైం పట్టింది. సో నేనైతే హీటర్ ఆన్ చేసి కూర్చున్నా. బయట స్నో పడుతుంది, స్నో పీకుతున్నారు కార్ నుంచి. స్నోబోర్డింగ్కి పైకి వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వింటర్. చూడాలి ఎట్లుంటుందో. లిటిల్ బిట్ స్కేరీ. చాలా చల్లగా ఉంది. స్నో చాలా పడుతుంది. స్నో కనిపిస్తుందా? యూ కెన్ సీ ద స్నోఫాల్ కనిపిస్తుందా? యా గైస్, నేనైతే అసలు సో అక్కడ అందరూ పడుకుని వెళ్తున్నారు ట్యూబ్ మీద. నాకు కూడా ట్రై చేయాలనిపించి ధైర్యం చేసి నేను కూడా అలా పడుకుని వెళ్ళాను. బట్ చాలా భయం వేసింది. నా మొహం అయితే మిడిల్లో పగిలిపోయింది అనుకున్నా బికాజ్ స్లోప్స్ ఉన్నాయి, 2 to 3 స్లోప్స్ అప్ అండ్ డౌన్. చాలా భయం వేసింది. బట్ ఫైనలీ కంప్లీట్ అయ్యా. యాక్చువల్లీ అది కంప్లీట్ అయ్యాక కూడా నేను వెళ్ళే వాళ్ళకి డాష్ ఇచ్చి అట్లాగే కంటిన్యూ అయిపోతూ ఉన్నాను. ఇట్స్ లిటిల్ బిట్ స్కేరీ అండ్ ఆల్సో చాలా క్రేజీ అనిపించింది. ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ట్యూబ్ అండ్ అలాగే దొల్లుతూ ఉన్నాను నేను. స్నో బోర్డింగ్ అయిపోయింది. ఫుల్ ఆడుకున్నాక లిటరలీ అంతా ఫ్రీజ్ అయిపోయినాయి హ్యాండ్స్ అండ్ లెగ్స్. సో ఇంకా ఆడలేక లైక్ వీ కాంట్ డూ ఎనీమోర్. సో వీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్ అండ్ మేము డిలార్డ్స్కి వెళ్ళాము. వీ బాట్ అ టీ షర్ట్ అండ్ ఇప్పుడు ఫేవరెట్ హిబాచి రెస్టారెంట్కి వచ్చాము. కొంచెం ఫుడ్ అయి తినడానికి బికాజ్ పొద్దున్న నుంచి ఏం తినలేదన్నమాట, ఆకలిగా ఉంది. సో మేము ప్రెసెంట్ అయితే సలాడ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ హౌస్ బౌల్ అంట దీని పేరు. బాగుంది.
అమెరికా వచ్చాక ఆకులు అల్లం తినాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలా స్నో బోర్డింగ్ 1 అవర్ చేసి దెన్ లంచ్కి వెళ్ళి ఫైనల్గా డే ఎండ్ చేసాం. నా ఫ్రెండ్స్ నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. 2 minutes వాక్ ఉంటుంది నా రూమ్. సో ఫైనల్లీ చాలా ఎంజాయ్ చేసా. బట్ టూ కోల్డ్ ఉంది వెదర్, -12 -13 అట్లా ఉంది టెంపరేచర్స్. ఫైనల్లీ చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సపోర్ట్. అండ్ దట్స్ ఇట్ గైస్. హోప్ సో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా చూసి. See you in the next vlog. Bye bye. Please do subscribe.